హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ అకాడమీ. బిఫోర్ వీడియోలో మనం చూసుకున్నట్లయితే హెచ్ఎఫ్ఎం అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసుకున్నాము. హెచ్ఎఫ్ఎం అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని MT4 ఆర్ MT5 అంటే MT అంటే మెటాట్రేడర్ 4 మెటాట్రేడర్ 5లోకి ఎలా లాగిన్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. సో మీ యొక్క డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు మెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది హెచ్ఎఫ్ఎం నుండి. ఏంటి అంటే యువర్ మై హెచ్ఎఫ్ హ్యాస్ బీన్ ఫుల్లీ యాక్టివేటెడ్. ఈ కన్ఫర్మేషన్ మీకు మెయిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నువ్వేం చేయాలంటే యాప్లోకి పోయి ఓపెన్ చేయాలి. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత నువ్వు నీ యొక్క ఐడి నెంబర్ అండ్ నీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఇచ్చావో అదే ఐడి పాస్వర్డ్తోనే ఎంటర్ అవ్వాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను లాగిన్ పైన క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లైవ్ అకౌంట్ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ 3 లైన్స్ పైన మెనూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డిపాజిట్ మై వ్యాలెట్ ఉంది కదా, ఇక్కడ మై వ్యాలెట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వ్యాలెట్, లైవ్ అకౌంట్స్, డెమో అకౌంట్స్, ఇక్కడ లైవ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓపెన్ అంటే ఇక్కడ అకౌంట్ అన్నది ఇప్పటివరకు ఓపెన్ అవ్వాలి, ఎందుకంటే ఫ్రెష్ అకౌంట్ ఇది. యూ హ్యావ్ నో లైవ్ అకౌంట్స్. ఇప్పుడు ఓపెన్ ట్రేడింగ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ మీకు ప్రీమియం, మైక్రో, జీరో స్ప్రెడ్. సో నేను మీకు బెస్ట్ సజెషన్ ఏదైతే ఇస్తున్నానంటే ప్రీమియం అకౌంట్ని తీసుకోండి. స్ప్రెడ్ కూడా జస్ట్ 1 పిప్ మాత్రమే ఉంటుంది. మైక్రో అకౌంట్ అనేది కూడా స్ప్రెడ్ 1 పిప్పే ఉంటుంది. బట్ ప్రీమియం అకౌంట్ అనేది మినిమం డిపాజిట్ 100. ఇది నీకు స్వాప్ ఛార్జెస్ అని కానీ, నువ్వు ట్రేడ్ చేసే ఇన్స్ట్రుమెంట్ కానీ, అండ్ స్ప్రెడ్ 1 పిప్, అండ్ అదేవిధంగా కమిషన్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఈసీఎన్ అకౌంట్ సంబంధించింది కాబట్టి. లేవరేజ్ కూడా బెటర్గా ఉంటుంది అండ్ బోనస్ కూడా మీకు వస్తుంది. కాబట్టి ప్రీమియం అకౌంట్ ఈజ్ ద బెస్ట్ ఫర్ యూ, ఈజ్ మై సజెషన్. నెక్స్ట్ జీరో స్ప్రెడ్ అనేది కూడా బాగానే ఉంటుంది, కానీ మినిమం డిపాజిట్ 200. ఎవరి దగ్గర 200 డిపాజిట్ ఉంటే దీన్ని తీసుకోవచ్చు. లేదు 200 కానీ 300, 500 ఎంత ఉన్నా కానీ మినిమం అయితే నేను మీకు చెప్పే సజెషన్ ఏంటంటే ప్రీమియం అకౌంట్ ఈజ్ ద బెస్ట్ అకౌంట్ ఫర్ యూ, అంతే. ఓకేనా? సో ఇప్పుడు కాబట్టి నేను ఏం చేస్తున్నా, ప్రీమియం అకౌంట్ పైన సెలెక్ట్ చేసేసుకున్నాను. దాని తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేశాను. ఇక్కడ MT4, MT4 అన్న MT5 అన్న ఒకటే. MT4 అనేది ఓల్డ్ వర్షన్, MT5 అనేది దానికి అప్డేట్ వర్షన్. MT అంటే ఏంటంటే మెటాట్రేడర్ 4 మెటాట్రేడర్ 5. ఓకేనా? సో నేను MT5 సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ MT5 సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది వచ్చాయి. స్ప్రెడ్, లెవరేజ్ ఇవన్నీ మీరు చూసుకోండి. ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించినవి మినిమం 1000 ప్లేట్స్ ఉన్నాయి. ఇక లెవరేజ్ 1:500 పెట్టుకోండి. సో ఓకే, 1:300, 1:400 పెట్టుకోవచ్చు. ఇక్కడ కరెన్సీ వచ్చేసి యూరో కాదు USD పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంట్రడ్యూస్ యువర్ బ్రోకర్ ఐడి అని అంటే, సో మీరు ఎవరి త్రూ అయితే లాగిన్ అవుతున్నారో ఆ ఐడి పెట్టుకోవచ్చు, లేదా ఓపెన్ అకౌంట్ అనేది క్లిక్ చేయొచ్చు. ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. మీకు లోడింగ్ అవుతుంది. అకౌంట్ అనేది మనకు ఓపెన్ అయింది. అకౌంట్ ఐడి వచ్చేసి ఇది, అకౌంట్ పాస్వర్డ్ ఇది ఇన్వెస్టర్ పాస్వర్డ్. సో ఇవి మీరు చూసుకున్నట్లయితే దీన్ని ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఇది ఒక మీ లైవ్ అకౌంట్. ఇప్పుడు దీన్ని మీరు ఎందులో లాగిన్ అవ్వాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి MT4 అనేది సెర్చ్ చేయండి. ప్లేస్టోర్లోకి వెళ్ళండి. MT4 అరే MT5, ఇప్పుడు మనది MT5 ఓపెన్ చేశాం కాబట్టి MT5 అంటే మెటాట్రేడర్ 5. సో ఇది నా మొబైల్లో ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసి ఉంది. సో కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు లైవ్ డెమో ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్గా ఇక్కడ 3 లైన్స్ పైన మెనూ పైన క్లిక్ చేయాలి. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫైండ్ బ్రోకర్ అనేది ఫైండ్ చేయాలి. అది ఎక్కడ, ఏ విధంగా అంటే ఇక్కడ మీకు వస్తుంది చూడండి. సర్వర్ ఏముంది, HFM మార్కెట్స్ గ్లోబల్ లైవ్ 1. సో అది సెర్చ్ చేయండి. HF మార్కెట్స్ గ్లోబల్ ఇన్స్ట్రుమెంట్ మార్కెట్స్ యూరోప్. ఇక్కడ గ్లోబల్ ఉంది కదా, HFM SV లిమిటెడ్ గ్లోబల్. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే లైవ్ అకౌంట్ లైవ్ 1 HFM మార్కెట్ లైవ్ 1 క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీ యొక్క ఐడి ఏదైతే ఉందో 4517173449 దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఈ పాస్వర్డ్ ఇక్కడ ఏదైతే ఉందో, సో ఈ పాస్వర్డ్ కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో దెన్ మనం లాగిన్ అయినాం. సో లాగిన్ సక్సెస్ఫుల్ అయింది. ఈ విధంగా ఇప్పుడు మన USD ఎంత ఉంది, 0.000 USD అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు డిపాజిట్ ఎలా అంటే ఈ HFM యాప్లోనే ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఫండ్ డిపాజిట్ పైన క్లిక్ చేయండి. డిపాజిట్ పైన క్లిక్ చేసి
ఇందులోకి మీరు ఫండ్ డిపాజిట్ చేసుకోవచ్చు. లేదా మీకు కస్టమర్ కేర్ నుండి సపోర్ట్ అనేది కాల్ వస్తుంది, వాళ్ళని మీరు అడగవచ్చు. ఏ డౌట్ ఉన్నా డిపాజిట్ కానీ అకౌంట్ క్రియేట్ సంబంధించిన డౌట్స్ ఉన్నా కానీ A to Z వాళ్ళు నీకు సజెషన్ చేస్తారు, నీకు గైడ్ చేస్తారు. ఖచ్చితంగా మీకు ఒక అకౌంట్ మేనేజర్ ఉంటాడు, మీకు కాల్ చేస్తాడు. ఓకేనా? సో మీరు ఫోన్పే త్రూ, గూగుల్ పే త్రూ కూడా చేయొచ్చు. లేదు డైరెక్ట్ ఆన్లైన్ త్రూ చేయాలనుకుంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆల్టర్నేటివ్ ఆల్ పైన క్లిక్ చేస్తున్నాం. ఆల్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేసి మీ వద్ద కనుక ఇంటర్నెట్ ఐడి కానీ ఇంటర్నెట్ పాస్వర్డ్ కనుక ఉంటే ఇంటర్నెట్ పాస్వర్డ్తో ఇంటర్నెట్ ఐడితో మీరు క్లిక్ చేసి చేయొచ్చు. ఓకే, సో ఇంటర్నెట్ పాస్వర్డ్తో అనేది మీరు చేయొచ్చు. లేదు మాకు ఇంటర్నెట్ పాస్వర్డ్ లేదు అని అనుకుంటే మీకు అకౌంట్ మేనేజర్ కాల్ చేస్తారుగా, వాళ్ళని మీరు సజెస్ట్ చేయండి. నేను ఫోన్పే త్రూ, గూగుల్ పే త్రూ చేయాలనుకుంటున్నా, వాళ్ళకి కనుక మీరు అమౌంట్ సెండ్ చేసినట్టయితే ఇన్స్టెంట్గా మీ యొక్క అకౌంట్లోకి వాళ్ళు యాడ్ చేసేస్తారు అమౌంట్. ఆ అమౌంట్ అంతా ఎక్కడ ఉంటుందంటే మీ యొక్క వ్యాలెట్లో ఉంటుంది, ఈ వ్యాలెట్లో ఉంటుంది. సో ఈ వ్యాలెట్లో మీ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దీన్ని ఎందులో ట్రాన్స్ఫర్ చేయాలి? మీ లైవ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సపోజ్ మీ వ్యాలెట్లో కనుక ఇక్కడ సపోజ్ 100 USD మినిమం కాబట్టి 100 USD కనుక ఉందనుకో, మీరు ఎందులో ట్రాన్స్ఫర్ చేయాలి? మీ లైవ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ట్రేడింగ్ అకౌంట్ 45173 ఉంది కదా, MT5, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని MT5లోకి ట్రాన్స్ఫర్ కొట్టవచ్చు. ఇక్కడ 100 USD కొట్టి కంటిన్యూ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క MT5 అనేది ఇక్కడ 0 ఏదైతే ఉందో ఇక్కడ 100 USD చూపిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, 1-2 సార్లు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఈ యొక్క ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది. ఈ విధంగా ప్రాసెస్ చేయండి, చాలా ఈజీ వేలో మీరు సక్సెస్ఫుల్గా అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ చేసి ఈ విధంగా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. MT4ని ఎలా యూజ్ చేయాలి, MT5ని ఎలా యూజ్ చేయాలో అనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మన ఛానల్లో కూడా వీడియోస్ అనేది ఉండడం జరిగింది, ఆ వీడియో చూడండి. ఇవి కరెన్సీ పేర్స్. సో మీకు ఏ పేరు కావాలో ఆ పేరును సెలెక్ట్ చేసుకోవచ్చు. యూరో USD సెలెక్ట్ చేసుకోవచ్చు, GBP USD. సో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకున్నది కాస్త ఈ విధంగా వస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలి. చార్ట్, ప్రాపర్టీ, న్యూ ఆర్డర్. సో ఈరోజు మార్కెట్ లేదు, ఈరోజు సాటర్డే, నేను వీడియో చేస్తున్నాను. చార్ట్ పైన క్లిక్ చేయొచ్చు, ఈ విధంగా గ్రాఫ్ చూడొచ్చు. గ్రాఫ్ చూసుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేస్తే లాట్ సైజ్, బై స్టాప్, సెల్ స్టాప్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ బై సెల్ రెండు చేయొచ్చు. స్టాప్ లాస్ SL అంటే స్టాప్ లాస్, TP అంటే టార్గెట్ ప్రాఫిట్. ఇక లాట్ సైజ్ 30 బదులు బిగినర్ ట్రేడర్స్ 0.01, కొందరు 10 పెట్టుకోవచ్చు. ఇంకా స్టాండర్డ్ లాట్ సైజ్ 1 కూడా పెట్టుకోవచ్చు. మీ యొక్క నాలెడ్జ్ని బట్టి మీరు స్టాండర్డ్ లాట్ సైజ్ ఆర్ మైక్రో లాట్ సైజ్, మినీ లాట్ సైజ్ తీసేసుకోవాలి. ఈ విధంగా మీరు MT5లో సేమ్ ఇదే ప్రాసెస్తో లాగిన్ అవ్వాలి. ఈ విధంగా అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. డిపాజిట్ చేయండి, లేదా మీ కస్టమర్ సపోర్ట్ని అడగండి ఎలా డిపాజిట్ చేయాలని చెప్పేసి. విత్డ్రాలు కూడా చాలా ఈజీ వేలో విత్డ్రాలు ఉంటాయి. సో ఇక్కడ మై వాలెట్ పైన క్లిక్ చేయాలి. ఈ యొక్క ఫండ్ వాలెట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా ఫండ్, ట్రాన్స్ఫర్ ఫండ్ ఉంది కదా, సో విత్డ్రా పైన క్లిక్ చేయాలి. మీ బ్యాంక్ అకౌంట్లోకి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వితిన్ హాఫ్ అన్ అవర్లో, 1 అవర్లో, 2 అవర్స్లో కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇన్స్టాంట్ విత్డ్రాల్స్ ఉంటాయి ఇందులో మీకు. ఓకేనా? సో కాబట్టి వైర్ ట్రాన్స్ఫర్ అంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఈజీ మెథడ్లో. చాలా ఈజీగా ఉంటుంది. ఇది బెస్ట్ బ్రోకర్ ఇన్ వరల్డ్. దీన్ని యూజ్ చేయండి, ట్రేడ్ చేయండి, సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్.